నమస్కారం అండి. మీరు తెలంగాణలో ఉద్యోగాల ప్రకారం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. అది అనామతిగా అందులో గతంలో 2025లోనే నోటిఫికేషన్ వస్తుంది, పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అలా మెన్షన్ చేసిన తర్వాత సంవత్సరం నాడు జీవన సచివాలయం విడుదల చేసింది. పోలీసు ఉద్యోగాలకు అన్ని రకాల కానిస్టేబుల్ 34, ఎస్ఐ 30 వచ్చే విధంగా ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో విడుదల చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు గత 4 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాదు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కేవలం గతంలో విడుదల రూపాయలు మాత్రమే విస్తరించి న్యాయబద్ధ పత్రం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కేవలం 5,000 ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ 5,000 ఉద్యోగాలు మామ అనిపించేసి ఆ 5,000 ఉద్యోగాలు కూడా లెక్క చూస్తే ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు మాత్రమే కొత్తగా ఏర్పడిన ఒక్క ఖాళీ కూడా నియమించే కాబట్టి ఈ 5,000 ఉద్యోగాలు కాదు, ఖాళీ ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తూ మళ్ళీ ఈ 5,000 ఉద్యోగాల కోసం మాత్రమే కేవలం 7 విడుదల చేయదు. అందుకంటే అదే మీరు విడుదల చేసి ప్రతివాళ్ళు ఉపయోగపడకుండా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తే ఆ కాలంలో ఇలాంటి జియో యొక్క ఉపయోగం మనకు జరగలేదు. 87 జియో వల్ల మళ్ళీ 8 రిలాక్సేషన్ గతంలో 34 ఇచ్చి 37 చేసి 8 రిలాక్సేషన్ తగ్గించడం జరిగింది. ఎవడైనా ఏ ప్రభుత్వం ఎవడైనా గతంలో ఉన్న దానికంటే కొంచెం పెంచిస్తారు రిలాక్సేషన్. ముందు దాన్ని తగ్గించడం అనేది మీ మోడల్ నమ్మి 34 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి కావచ్చు, 36 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి కావచ్చు, 38 వాళ్ళు కావచ్చు, మీ మాటలు నమ్మి మీరు ఇచ్చిన జియో నెంబర్ 30 నమ్మి ఈరోజు ప్రిపరేషన్లోకి వచ్చి 4 ఏళ్ళ నుంచి ప్రిపరేషన్లో ఉండడం జరిగింది. అటువంటి సందర్భంలో మళ్ళీ ఆ జియో నెంబర్ని కొట్టేసి జియో నెంబర్ 87 ఇవ్వడం ద్వారా 8 రిలాక్సేషన్ తగ్గిపోతుంది. ఆ 4 ఏళ్ళ నుంచి అప్పుల పాలైన వాళ్ళు, అప్పులు చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆ భార్యాభర్తలు పిల్లలు వదిలిపెట్టి చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కూడా 8 రిలాక్సేషన్ అర్థమని చెప్పి ప్రిపేర్ అయ్యి ఈరోజు వాళ్ళు 8 రిలాక్సేషన్ రాగదు, అప్లికేషన్ పెట్టుకోవడానికి భయపరిమితి లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న సందర్భంగా ఇక ఈ జియో నెంబర్ 77 ఇచ్చి కేవలం 5,000 ఉద్యోగాలు హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కొత్తగా చేస్తారా, ఇది మాకు అర్థమవుతుంది ఇక్కడ. సో కాబట్టి తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు వెంటనే విడుదల చేస్తూ ఆ జియో నెంబర్ 87 వెంటనే రద్దు చేసి ఎవరైతే మీ మాటలు నమ్మి జియో నెంబర్ 31 విడుదల చేసిన జియో 31 మాటలు నమ్మి ఉద్యోగులు ఎవరైతే ఇచ్చే కానిస్టేబుల్లకు 34, 37 నమ్మిన వాళ్ళు ఈరోజు 38, 37 వరకు వెళ్ళిపోయారు. ఏదైనా పెరిగిపోయింది. కేవలం మీరు 4 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల మాత్రమే ఏదైనా పెరగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ తప్పడానికి తప్పడానికి సవరించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం 8 రిలాక్సేషన్ ఇమీడియట్గా పెంచుతూ కానిస్టేబుల్ 36 చేస్తూ ఎస్ఐకి ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే కావాలంటే దానికి అలాంటి జీవో కూడా విడుదల చేసి తర్వాత వర్తించకుండా చేయొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం 36 సంవత్సరాల కానిస్టేబుల్కి ఎస్ఐకి 38 ఇచ్చే విధంగా జీవో జారీ చేస్తూ ఖాళీ ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంగా తెలియడం జరిగింది. ఇక్కడ నుంచి ఇదే కాదు, కార్యాచరణ మొదలు పెడతాం. ప్రతిరోజు నిరసన తెలుస్తూనే ఉంటాం. ఇక్కడ అన్ని జిల్లాల వ్యాప్తంగా మేము మోబిలైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం. అన్న మీరు చెప్పిన మాటని గుర్తుపెట్టుకోండి. ఇంకో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 2 ఓట్లు లభిస్తూ 90 లక్షల ఓట్లు వస్తే మన ప్రభుత్వం ఏర్పడదని చెప్పారు. అదే మాటతోటి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ జెండా కప్పుకొని మరి 30 రోజులు తిరిగినాం. 23 జిల్లాలు తిరిగి 23 గ్రామాలు తిరిగిన నేను. అదే 23 గ్రామాలు మళ్ళీ తిరుగుతుంటా 30 లక్షలు కాదు భారీ మెజారిటీతో రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా వెనుకాడం. మేము ఖబర్దార్ రేవంత్ అన్న అందంగా చెప్తున్నాం, ఆవేదన అర్థం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా, మన కొందరు గ్రామం.